కావిలాల ప్రాంతంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు కార్యాలయానికి భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు పనబాక లక్ష్మి, తిరుపతి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పార్టీ కార్యాలయంను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నెరవేర్చారని తెలిపారు. తిరుపతిలో రీజనల్ టీడీపీ కార్యాలయానికి భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒకే రోజున ఆంధ్రప్రదేశ్లో 6 టీడీపీ కార్యాలయాలకు భూమి పూజలు జరుగుతున్నాయని, పార్టీ కార్యాలయం తమకు దేవాలయంతో సమానమని పేర్కొన్నారు. కార్యకర్తలకు పెద్దపీట వేసే ఏకైక పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. నూతన పార్టీ కార్యాలయాన్ని అనుకున్న సమయానికి ముందే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకారమే కార్యకర్తలకి ఎప్పుడు ఉండేదానికి ఒక ఇల్లు లాంటిది ఈ పార్టీ ఆఫీస్. పార్టీ ఆఫీస్ అంటే కేవలం మాకేదో ఒక బిల్డింగో ఒక హంగో అని కాదు. ఈ పార్టీ ఆఫీస్ ద్వారా మా కార్యకర్తల్ని మేము బలపరిచేదానికి అండ్ దీని ద్వారా ప్రజలకి, సమాజానికి సేవ చేసేదానికి ఒక మంచి అవకాశం మాకు కలుగుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. సో చాలా సంతోషము. 40 సంవత్సరాలు 43 సంవత్సరాల్లో కట్టలేంది ఇప్పుడు లోకేష్ గారు వచ్చి డైరెక్షన్స్ ప్రకారము త్వరలో, ఇది కూడా నాకు తెలిసి కూడా ఒక 6 నెలల నుంచి 8 నెలల లోపల కంప్లీట్ అయిపోద్ది. ఒక కొత్త టెక్నాలజీ, షేర్ వాల్ టెక్నాలజీ వాడి కడుతున్నాము. అండ్ ఇది మా కార్యకర్తలకి, ప్రజలకి, అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఈ బిల్డింగ్ ఉండబోతూ ఉంది అని చెప్పి చాలా సంతోషంతో తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఆనందంలో మీరు పాలు పంచుకునేదానికి మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇది రాబోయే 20 సంవత్సరాలు ఈరోజు నెరవేర్చినందుకు వారికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 6 పార్టీ ఆఫీసులకి ఈరోజు ఫౌండేషన్ వేయటం జరిగింది. ముఖ్యంగా ఇది తిరుపతి పార్లమెంట్ ఆఫీసే కాకుండా రీజనల్ పార్టీ ఆఫీస్ కూడా రావడం మా తిరుపతి యొక్క ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. మనం ఏమన్నా కూడా రాష్ట్రం చేసి అనుకుంటుంది. సో దానికోసమనే ఈరోజు పార్లమెంట్ ఆఫీసు ఇక్కడ తిరుపతికి సంబంధించిన ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పాదాల కిందన ఈరోజు ఇంత ఘనంగా భూమి పూజ చేసి అందరూ బాగుండాలని చెప్పేసి, రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కోరుకుంటుంది. కాబట్టి